క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్విఎస్పి డాట్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ తర్వాత హోమ్ పేజ్ మీద టచ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అకౌంట్ లాగిన్ మీద టచ్ చేసుకోవాలి. లాగిన్ మీద టచ్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈపిక్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. లేకపోతే సింగప్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆప్షనల్. తర్వాత క్యాప్సా, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద టచ్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ మీద లాగిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. ఓటీపీ ఎంటర్ చేశాను, లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక ఫామ్ 60 మీద సెలెక్ట్ చేసుకోవాలి, కొత్తది కాబట్టి. అయితే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే ఆ స్టేటు. నేను స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ ఏసీ అసెంబ్లీ కన్సల్టెన్సీ అడుగుతుంది ఏదన్నది, అది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పార్లమెంటరీ కన్సల్టెన్సీ అది లేదు, ఆప్షనల్. తర్వాత ఇక్కడ నేమ్ ఇలాగ ఇచ్చుకోవాలి, లేదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తే నేమ్ ఫస్ట్ వచ్చి ఇంటి పేరు లాస్ట్కి వెళ్ళిపోతుంది. సర్ నేమ్ దగ్గర కూడా అంతే, నేమ్ ఫస్ట్ ఇచ్చి సర్ నేమ్ లాస్ట్ అయితే లాస్ట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఇంటి పేరు ఫస్ట్, తర్వాత నేమ్ ఇస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ అప్లోడ్ చేస్తే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ అని ఉంది. నేను ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ టిక్ మార్క్ ఇచ్చి పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ కూడా ఇంటి పేరు ఫస్ట్, తర్వాత నేమ్ ఇవ్వాలి. సర్ నేమ్ దగ్గర కూడా అంతే, ఇంటి పేరు ఫస్ట్, సర్ నేమ్ లాస్ట్ ఇవ్వకూడదు. ఇంటి పేరు ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ మొబైల్ నెంబర్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నాకు ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద టచ్ చేస్తే ఇక్కడ మేల్, ఫీమేల్, థర్డ్ జనరేషన్ అని వస్తుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద టచ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్కి నేను పాన్ కార్డ్ ఇస్తున్నాను. ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ పాస్పోర్ట్, ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. 2 MB లోపు ఉండాలి. జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్. ఇక్కడ అప్లోడ్ చేశాక నెక్స్ట్ మీద టచ్ చేశాను. ఇక్కడ హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ అది ఇవ్వాలి, ప్రజెంట్ అడ్రస్ అది ఎంటర్ చేశాక ఇక్కడ స్ట్రీట్, ఏరియా, లోకల్ అది ఎంటర్ చేయాలి. విలేజ్, టౌన్ అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఆ ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక స్టేట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ అడ్రస్ ప్రూఫ్ అంటే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్కి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నాయి. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అడ్రస్ ప్రూఫ్ కోసం. తర్వాత ఇది అప్లోడ్ చేసుకోవాలి. 2 MB లోపు ఉండాలి. ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి.
ఐ కేటగిరీ ఆఫ్ డిసబిలిటీ ఆఫ్ ఎనీ ఆప్షనల్ ఉంది అది. ఇలా పైకి స్క్రోల్ చేసుకున్నాక ఇది ఆప్షనల్. ఇక్కడ పైకి స్క్రోల్ చేశాక పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ ఇది ఆప్షనల్. ఇక్కడ సర్టిఫికేట్ టచ్డ్ ఉంది, ఇవ్వండి లేకపోతే లేదు. నాకు లేదు కాబట్టి నేను నో అని పెట్టాను. ఇక్కడ నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఇందాక ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చి ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వాలి, ఈపిక్ నెంబర్. నేను ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఈపిక్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఈపిక్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ వచ్చింది. నెక్స్ట్ మీద టచ్ చేశాక ఇక్కడ విలేజ్ టౌన్, ఇక్కడ మన ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఊరి పేరు ఎంటర్ చేసుకున్నాక స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నది ఇక్కడ సంవత్సరం ఇవ్వాలి. ఇయర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది. నేను 2000 నుంచి ఉంటున్నానని ఇక్కడ ఎంటర్ చేశాను. అంటే ఒక విలేజ్లో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అది ఎంటర్ చేశాక ఇక్కడేం లేదు, ప్రూఫ్ ఆఫ్ లివ్ బ్లాంక్, ఇట్ నాట్ అప్లికేబుల్. తర్వాత ఇక్కడ మీ ఊరి పేరు ఎంటర్ చేసుకోవాలి, ప్లేస్. మళ్ళీ ఇక్కడ మీ ఊరి పేరు ఎంటర్ చేశాక మీరు ఊరైతే ఏది, నేను నా ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద టచ్ చేస్తే క్యాప్స్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద టచ్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ప్రూవ్ మీద టచ్ చేసుకోవాలి. ప్రూవ్ మీద టచ్ చేశాక కరెక్ట్ ఉన్నా లేదని ఒకసారి చూసుకోవాలి. రాంగ్ ఉంటే కీప్యాడ్ మీద టచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను సబ్మిట్ మీద టచ్ చేశాను, ఎస్. తర్వాత మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్తో ట్రాక్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో